నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ట్యాంక్ బండ్పై విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై అధికారికంగా ప్రతిష్ఠించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. స్వరాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ట్యాంక్ బండ్ యుద్ధ ట్యాంకర్ పక్కన విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తే పూర్తి నిధులు, గ్రీనరీ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ జాగృతి సంస్థే భరిస్తుందని ఆమె లేఖలో తెలిపారు. ఆగస్టు 6 జయంతి నాటికి దీనిని పూర్తి చేయాలని లెటర్లో కోరారు. తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక వివక్షలకు, సమస్యలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే ఏకైక మార్గమని నమ్మి పల్లె పల్లెకు తిరిగి ఉద్యమ ఆవశ్యకతను వివరించిన మహోన్నతుడు జయశంకర్ సార్ అని కవిత కొనియాడారు. గతంలో 2017 జులైలోనే ఈ విషయమై జాగృతి తరఫున ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని పేర్కొన్నారు. మహనీయులను గౌరవించుకోవడం అంటే మన చరిత్రను మనం గౌరవించుకోవడమేనని, అందుకే జయశంకర్ సార్ విగ్రహం హైదరాబాద్లో కొలువుదీరడం ఒక చారిత్రక అవసరమని లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.